సుధాకర్ యాదవ్ గారు. నమస్కారం అధ్యక్ష. మైదుకూరు మున్సిపాలిటీ నందు అమృత్ స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుకూరులో మొదలుపెట్టారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు కొన్ని మైదుకూరు మున్సిపాలిటీలో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్. అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు 99 కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా ఈ అమృత స్కీము 2015లోనే మొదలైంది అధ్యక్ష గారు. 2015లో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో 89 కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. అప్పుడు సుమారు 36,875 మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు. అయినా 2019 తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు. నిలబెట్టిన తర్వాత ఆ 36,875 మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి. అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరుకు వచ్చినప్పుడు అక్కడ చెప్పినటువంటి హామీలు వాటర్ స్కీమ్ ఒకటి, అదే రకంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ సీసీ రోడ్లు, అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కాంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్. అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు. ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అదే రకంగా సీసీ రోడ్లపైన డ్రైనేజ్కైనా సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు. అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్రూవల్ అధ్యక్ష గారు. అదే రకంగా మాకు దీన్ని మంత్రి వారిని కోరేది ఒకటే,